హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కో ఓనర్ అంటే ఏంటి, కో అప్లికెంట్ అంటే ఏంటి, కో బారోవర్ అంటే ఏంటి, కో సిగ్నేటర్ అంటే ఏంటి, సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మీరు లోన్ తీసుకుంటున్నప్పుడు, అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ అనేవి మీకు కొన్ని యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కో ఓనర్ అంటే ఏంటంటే ఒక అసెట్ని ఓనర్షిప్ అనేది ఇద్దరి దగ్గర ఉంది. ఇది హౌస్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు. వీళ్ళిద్దరిని కో ఓనర్స్ అంటారు. అంటే మోర్ దాన్ వన్ పర్సన్. కానీ ఇద్దరు 50-50% ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒకళ్ళ దగ్గర 20%, ఒకళ్ళ దగ్గర 70%, ఒకళ్ళ దగ్గర 80%, ఒకళ్ళ దగ్గర 20% డిఫరెంట్ రేషియోస్లో ఉండొచ్చు. కాకపోతే ఈ అసెట్ యొక్క ఒక ఓనర్షిప్ ఒక గ్రూప్ మోర్ దాన్ వన్ పర్సన్ కానీ, ఒక ఇండివిజువల్ కంటే ఎక్కువ మంది కానీ, ఒక గ్రూప్ దగ్గర కనుక ఉంటే ఇది కో ఓనర్స్ అని అంటారు. కో అప్లికెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ అప్లై చేస్తున్నారు, కానీ మీకు అడిషనల్ ఇన్కమ్ కావాలి. అంటే ఈ లోన్ తీసుకోవడానికి మీ ఇన్కమ్ సరిపోవట్లేదు. అప్పుడు క్రెడిట్ సరిపోవట్లేదు, అసెట్స్ సరిపోనప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ బ్లడ్ రిలేషన్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కో అప్లికెంట్గా చేసుకుంటారు. అప్పుడేమవుద్దంటే మీ హోమ్ లోన్ కానీ, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ కానీ శాంక్షన్ అయిపోతుంది. మీకు అడిషనల్ ఇన్కమ్ అంటే ఏదైతే ఈఎంఐ జనరేట్ అవుతుందో దాన్ని కట్టే కెపాసిటీ మీ దగ్గర లేదు, ఇన్కమ్ లేదు. అలాంటప్పుడు కో అప్లికెంట్గా జాయిన్ అయినప్పుడు ఇద్దరు ఇన్కమ్ని యాడ్ చేసి ఈఎంఐతో మ్యాచ్ చేసి మీకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఇది వీళ్ళిద్దరిని కో అప్లికెంట్ అంటారు. కో బారోవర్ అంటే ఏంటంటే అండి, మీకు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీలో డైరెక్టర్ కానీ, లేదంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక డైరెక్టర్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తికి అసెట్స్ ఉంటాయి, కానీ ఇన్కమ్ ఉండదు. ఒక అతనికి ఇన్కమ్ ఉంటాయి కానీ అసెట్స్ ఉండవు. సో వీళ్ళిద్దరు బారోవర్స్ వీళ్ళిద్దరు కలిసి లోన్ అప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కో బారోవర్ అవుతారు. వీళ్ళిద్దరు లోన్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇద్దరి మీద ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కో బారోవర్స్ అంటారు. కో సైనర్, సో ఏదైనా సరే పర్సన్, పేరెంట్ కానీ, ఫ్యామిలీ మెంబర్ కానీ, ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే సైన్ చేస్తే డాక్యుమెంట్ మీద అతను కో సైనర్ అవుతాడు. కో గ్యారెంటర్ అని అంటే, ఒకవేళ మీరు ఒక లోన్ తీసుకుంటుంటే గ్యారెంటర్ని అడుగుతారు. అంటే ఒకవేళ ఈ ఏ అనే వ్యక్తి కట్టకపోతే మీరు గ్యారెంటీ ఇస్తున్నారు బి, మీరు ఈ లోన్ కట్టాలి. కాకపోతే బి దగ్గర కూడా అంత కెపాసిటీ లేనప్పుడు బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ కానీ కో బారోవర్ అంటారు. అంటే ఇద్దరు కలిసి ఒక లోన్కి షూరిటీ ఇస్తారు. అంటే ఏ అనే వ్యక్తి కనుక ఆ లోన్ కట్టకపోతే బి అండ్ సి నుంచి రికవరీ చేసుకుంటారు. వీళ్ళిద్దరిని కో గ్యారెంటర్. ఒక గ్యారెంటర్ సరిపోనప్పుడు ఇంకొక గ్యారెంటర్ని యాడ్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని కో గ్యారెంటర్స్ అంటారు. కో లెండర్ అంటే ఏంటంటే, ఒక కస్టమర్కి ఒక 10 crores లోన్ కావాలి. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. అతను ఏమంటాడంటే నేను 10 crores ఇవ్వలేనండి. ఓకే, వాళ్ళు అదేంటి 10 crores ఇస్తారు. కానీ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ టైప్ పెట్టుకొని నువ్వు 70% ఇవ్వు, నేను 30% ఇస్తా, లేదా నువ్వు 40% ఇవ్వు, 60% ఇస్తా. ఇద్దరు కలిపి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఒక బ్యాంక్ కలిపి ఒక కస్టమర్కి లోన్ ఇస్తుంది. దీన్నే అప్పుడు ఈ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని మనము కో లెండర్ అని అంటాం. కో ప్రొప్రైటర్స్, ఒక బిజినెస్ని మోర్ దాన్ వన్ పర్సన్ కలిపి ఓనర్షిప్ ఉండి ఈ బిజినెస్ రన్ చేస్తుంటే వీళ్ళని కో ప్రొప్రైటర్స్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.